మనతో పాటు ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సో డాక్టర్ జేపీ గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మేము పేదల కోసం అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ని వేల కోట్లు ఉచితాలు పంచాము అని చెప్పి బాకాలు ఊదుతూ ఉంటాయి. ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు పంచిపెట్టినా పేదరికం ఏమన్నా ఈ సమయత్తు తగ్గిందా? ఈ నాయకులు ఓటుకిచ్చే రేటు పెంచుకుంటూ పోయారే కానీ ఓటు అమ్ముకునే పేదల్ని ఏమైనా తగ్గించగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత నేను 2,70,000 కోట్లు ప్రజలకి ఇచ్చాను పథకాల ద్వారా, కానీ నేను ఎందుకు ఓడిపోయాను అని చెప్పి వారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే అసలు మరి అన్ని వేల కోట్లు పెంచితే పేదరికం తగ్గాలి, కానీ ఇంకా పేదలు ఎందుకు పెరుగుతున్నారు, ఎందుకు ఉచితాల మీద ఆధారపడి ఉంటున్నారు సార్? శివ, ఇది చాలా కీలకమైన ప్రశ్న. ప్రభుత్వం ఎందుకుంది, రాజ్యం ఎందుకుంది? రెండోది మనకు అర్థం కావాల్సింది, ఒక 200 ఏళ్ల క్రితం, 500 ఏళ్ల క్రితం రాజ్యం ఏంటి, ఇప్పుడు ఇవాళ రాజ్యం ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ రెండు మనకు అర్థం కాకపోతే ఊరికే నేల విడిచి సాము చేస్తాం, ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటాం అర్థం పర్థం లేకుండా. చరాచర జగత్తుల్లో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా, దానిలో జంతువులు చాలా ఉన్నాయి కదా. ఈ జంతువులు మిగతా వాటికి ఏమీ లేనిది ప్రభుత్వం మనకెందుకు వచ్చింది? ఎక్కడైనా పంచతంత్రం కథల్లో మనం చూస్తుంటాం, కానీ ఎక్కడైనా జంతువులు ఒక సభ పెట్టుకున్నాయని కానీ, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాయని కానీ, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాయని కానీ, లేకపోతే వాళ్ళు ఏదో పన్నులు కట్టాయని కానీ లేదు కదా. మనకే వచ్చింది. ఎందుకు వచ్చింది మానవ సమాజానికి?